హే గాయస్, మనకు ఆప్థమాలజీ రొటేషన్ నడుస్తుంది అనమాట. ఈ వీక్లో 3 వీక్స్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అనమాట ఇది. సో ఏం జరుగుతుందేమో మనకు తెలియదు. సో ఏం జరిగినా మనం అద్దాలు పెట్టేసేసుకొని బుద్ధిమంతులాగా వెళ్ళిపోవడమే. మంచిగా క్యాబ్ బుక్ చేసుకున్నాం గైస్. కానీ వీడు ఎక్కడో మెంటల్నా కొడుకు అనుకుంటా, ఎక్కడో దింపి పడేశాడు, ఇదే మీ లొకేషన్ అని చెప్పేసి. ఇక మా కష్టాలు మేము పడినాం అనుకోండి, అది మామూలు కష్టాలు కాదు. వేరే అతను మంచివాడు కాబట్టి లిఫ్ట్ ఇచ్చాడు అక్కడికి. సో మొత్తానికి క్లినిక్ వచ్చేసినాం గైస్ ఫైనల్గా. ఇదో ఈమెనే మా మేడం, లానా అని ఉంటుంది ఆమె పేరు. నాకు తెలియదు, అది వెరైటీ ఉంటుంది జార్జియన్ పేర్లు అన్నీ. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అయితే అమ్మాయి చైర్ దొరికింది చాలరా స్వామి అని కూర్చుంది. ధూళి తీరిపోతుంది అనుకుంటా, మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా డైరెక్ట్ దాని మీద ఎగ్జామినేషన్ చేసి మరీ చూపిస్తుంది మాకు. ఇక దాని ఫీలింగ్ ఎప్పుడెప్పుడు వదిలేస్తే వెళ్ళిపోతాం రా బాబో అని దాని ఫీలింగ్. ఇంకా ఇదంతా హాస్పిటల్ వ్యూ గైస్. ఇలా ఉంటుంది అనమాట, చాలా నీట్గా, చాలా బాగుంటుంది మొత్తానికి అయితే వీళ్ళ క్లినిక్స్ అన్నీ. అయినా మా పైసలతోనే కదా గైస్ కడుతున్నారు, వీళ్ళకేం లేంటి. సో మొత్తానికి బస్ అయితే ఎక్కేసినాం గైస్. ఇది ఇంటికి పోవడానికి, ఇక మొత్తానికి ఇంటికి పోదామని చెప్పి ఇక ఇంటికి పోతున్నాం. మా పాప చూడండి నన్ను చూస్తుంది, వీడియో తీస్తున్నా అని. నేను తింటున్నాను తీయకంటుంది. మొత్తానికి ఇంటి దగ్గర ఉన్న షాప్కి అయితే వచ్చేసిన గైస్. ఇది రావడంతో ఆలులు తీసేసుకొని వెళ్ళిపోయినా. ఎందుకంటే నైట్ రసం అన్నం తినాలి విత్ ఆలు స్టఫింగ్, లేకపోతే మాకు తినబుద్ధి కాదు. ఇంకేంటంటే మధ్యాహ్నం తినింది ఎట్లో సరిపోలే కాబట్టి ఇంకొక చాక్లెట్ ఒకటి తీసుకొని అది కూడా వేసేసా గైస్. ఇంకెలాగో ఇంటికి పోతున్నాం అని చెప్పి ఖాళీగా ఉండలేక అక్కడ ఒక కుక్క ఉంటుంది గాయస్. అది డైలీ నన్ను చూసి అరుస్తుంది, ఎందుకంటే దాన్ని నేను గెలుస్తాను. ఈరోజు నేను దాన్ని పిలిచా అరిచా హిందీ చేసా కూడా కనీసం పలకలేదు గాయస్. సో అట్టెడ్.